హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వరమహాలక్ష్మి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం అయితే చక్కగా చేసుకున్నానండి. ముందు రోజే వ్రతం కోసం కావాల్సిన పూలన్నీ మా కమ్యూనిటీలో తెచ్చుకొని ఎలా అయితే కావాలనుకుంటున్నానో అలా కుచ్చుకొని అలంకరణకైతే సిద్ధం చేసుకున్నాను అనమాట. చక్కగా అన్నీ అలంకరించుకున్నాక అనుకోకుండా మా ఏరియా మొత్తం ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిపోయిందండి. సో అందుకని నాకు తోచినట్టు నాకు వచ్చినట్టు నేను అమ్మవారిని అభిషేకం చేసుకొని ఆరాధించుకున్నాను అనమాట. చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది అమ్మవారికి అట్లా అభిషేకం చేసుకొని మంచిగా ప్రసాదాలన్నీ చేసి పెట్టి అలంకరించుకొని అలా పూజ చేసుకుంటే ఎంతో హాయిగా ఉందన్నమాట. అండ్ పాజిటివ్ వైబ్స్ అన్నవి అనిపించాయి. అమ్మకు చేసుకున్న అభిషేకంలోనే ఫ్రూట్స్ వేసి పంచామృతంలాగా ప్రసాదం నైవేద్యం పెట్టాను అనమాట. అండ్ చక్కగా అమ్మవారిని కూడా అలంకరించేసుకున్నాను. అమ్మకి చీరను పండ్లు ఆకు ఒక్క తాంబూలం అయితే సమర్పించుకున్నాను అనమాట. మార్నింగ్ పూజ చేసేసుకొని ఈవినింగ్ తాంబూలానికి మా తెలుగు కమ్యూనిటీలో ఇక్కడ సెయింట్ లూషియాలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని అయితే ఇన్వైట్ చేశాము. సో వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపరేషన్ అయితే ఈవినింగ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూసారా వడలు వేయడానికి నా అవస్థలు చూడండి. ఈ టెక్నిక్ని అయితే నేను ఇన్స్టాలో చూశాను. సో చాలా హెల్ప్ అయ్యిందనమాట. ఎవరికన్నా నచ్చితే కామెంట్ చేయండి. చాలా ఈజీగా అయిపోయింది. మా వాళ్ళు అయితే అస్సలు నమ్మలేదు నేను వడలు అంత చక్కగా చేశానని. అండ్ వడలు అంతా ఫుడ్ ప్రిపరేషన్ అయిపోయినాక ఎంట్రన్స్లోనే ఇట్లా డెకరేషన్ అయితే చేసుకున్నాను అనమాట. మంచి ఫెస్టివల్ వైబ్ రావాలి అన్నట్టు. అండ్ హౌస్లో కూడా కొంచెం అంతా సోఫా అదంతా అడ్జస్ట్ చేశాను, అందరికీ ప్లేస్ సరిపోవాలన్నట్టు. పులిహోరాను, ఆలు కుర్మా అండ్ మ్యాంగో పికిల్, సాంబారు, పెరుగు అన్నము అండ్ మార్నింగ్ చేసిన చక్కెర పొంగల్ కూడా అట్లనే ఫ్రిడ్జ్లో తీసి పెట్టాను, అందరికీ ప్రసాదం లాగా పెట్టచ్చు అన్నట్టు. అమ్మవారికి పెట్టుకున్న గుగ్గులను కూడా తిరువాత వేసి పెట్టాను అనమాట. అండ్ అర్చన అందరం కలిసి చేసుకోవాలన్నట్టు అన్నీ సిద్ధం చేసి పెట్టాను. సో వాళ్ళు వస్తూనే అర్చన చేసుకొని తాంబూలం అయితే ఇస్తానన్నమాట. అండ్ మార్నింగ్ నేను ఏదైతే అమ్మకు చీరను పెట్టుకున్నానో అదే దీపారాధన చేసి కలశాన్ని కదిలించుకున్నాక ఆ చీరను నేనే కట్టుకొని రెడీ అయితే అయ్యాను అనమాట అందరూ వచ్చే లోపల. అండ్ ఫుడ్ అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్లో సాంబార్ ఉంది కదా, అప్పడాలు లేకోకుంటే మంచిగా ఉండదు అన్నట్టు మా ఆయన అయితే పాపడాలు అయితే రెడీ చేస్తున్నాడు అనమాట. వడలు చూడండి ఎంత చక్కగా వచ్చాయో కదా. బాగుంటే ఒక్క కామెంట్ చేయండి నా కోసము.
అండ్ అందరు ఇలా రాగానే కాళ్ళకు పసుపు పూసేసి కుంకుమ గంధం అంతా పూసేసి అలా వాళ్ళనైతే ఆహ్వానించాను అనమాట. లక్కీగా అందరూ ఒకేసారి వచ్చారు. ఎంత మంచిగా ఉండిందో సరదాగా, అసలు సందడి సందడిగా ఇల్లంతా పండగ వాతావరణము అసలు సెయింట్ లూషియాలో లేదు, ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చిందనమాట. అసలు మార్నింగ్ పూజ చేసుకున్నప్పుడు ఒక పాజిటివ్ వైబ్ అనుకుంటే ఇలా అందరూ వచ్చి గలగలగల ఇంట్లో ఎంత మంచిగా అనిపించిందో అసలు. పసుపు కుంకుమ అందరికీ ఇచ్చిన వెంటనే ఇంకా లేట్ లేకుండా పూజనైతే స్టార్ట్ చేసేసాము. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మాకం గజానన మహర్నిశం అనేకదంతం వత్మానం ఏకదంతం ఉపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు శ్రీ గురుదేవో నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూత హితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం పరాపరాయ నమః. ఓం సుధాయ నమః. ఓం సుజాయ నమః. ఓం ధనయాయ నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మై నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం వివాహకే నమః. ఓం ఆరోగ్యాయ నమః. అలా సెయింట్ లూషియాలో నా వరలక్ష్మి వ్రతం అయితే చక్కగా ఆనందంగా అద్భుతంగా చేసుకున్నాను అనమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.